హాయ్ అండి అందరికీ. ఈరోజు ఇంట్లో సింపుల్గా పల్లి చట్నీ టిఫిన్స్కి ఎలా చేయాలో చూపిస్తాను. ఫస్ట్ మనం పల్లీలు నేనైతే ఒక 3-4 పచ్చిమిర్చి తీసుకొని మంచిగా డ్రై రోస్ట్ చేసుకున్నాను అండి. వాటిని సిమ్లో పెట్టి చేసుకోవాలి. మనం హైలో పెట్టామనుకోండి పల్లీలు అంత మంచిగా రావన్నట్టు టేస్ట్. సిమ్లోనే మనం ఇట్లా డ్రై రోస్ట్ చేసుకోవాలి. తర్వాత జీలకర్ర స్టవ్ ఆఫ్ చేసి జీలకర్ర వేసుకోండి, ఎందుకంటే ఆ వేడికి జీలకర్ర అనేది వేగిపోతుంది. ఇప్పుడు ఒక 2 ఎల్లిపాయలు, అది ఎల్లిపాయ పెద్దగా ఉందని నేను 2 తీసుకున్నాను. చిన్నవి అయితే ఒక 3-4 తీసుకోండి. పొట్టుతో తీసుకోండి. అంతే. కొంచెమే చింతపండు, కొంచెం ఉప్పు. వాటిని ఇప్పుడు మనం మిక్సీ పట్టేసుకుందాం. కొన్ని వాటర్ పోసుకొని మళ్ళీ మిక్సీ పట్టుకోవాలండి. ఇలా మంచిగా పేస్ట్ అయిన తర్వాత పోపు వేసుకుందాము. 1 స్పూన్ ఆయిల్, పోపు గింజలు, అంతే కరివేపాకు, అంతే చిటికెడు పసుపు వేసుకున్నానండి. పోపు మంచిగా అయిన తర్వాత మనం పల్లి చట్నీ చేసుకున్నాముగా అందులో వేసి కలుపుకోవడమే. పోపుని చాలా బాగుంటుందండి. సింపుల్ అండి. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.